సోషల్ మీడియాలో పబ్లిక్ రియాక్షన్కు బిత్తరపోయిన బత్తాయిలు అన్నట్టు అయిపోయింది. అసలు మామూలు దెబ్బ కాదు. మెయిన్లా హిందూ పేపర్లు ఇప్పుడు చూస్తే ఇక్కడ కనబడదు కాబట్టి నేను చెప్తాను. ఆ వలీబాయ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు నేను సపోర్ట్ చేసిన. అయితే పీపుల్ సపోర్ట్ వెండర్ ఆఫ్టర్ యూట్యూబర్ హరాస్మెంట్. యూట్యూబర్స్ పోయి హరాస్మెంట్ చేసిన ఉంది కదా మన మేడారం జాతర దెబ్బకు పబ్లిక్ రియాక్షన్కు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. భారతదేశంలో ఉన్నటువంటి అంతటా ఇది తెలిసిపోయింది. అంటే ఒక సాధారణ వ్యక్తికి, ఒక అమాయకులకు, నిజంగా చిన్న జీవితాలతో పోరాటం చేస్తున్న వాళ్ళకు ప్రజలు ఇస్తున్నటువంటి సపోర్టు, సోషల్ మీడియా సపోర్ట్ అనేది అమోఘం, అద్భుతం, నిగబా అనిర్వచనీయం. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నిజంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తుంటే ఎంత నాలెడ్జ్ వస్తుంది, ఎంత సపోర్ట్ వస్తుంది, ఏ విధంగా అంటే పబ్లిక్ మాత్రము టోటల్ ఈక్వల్ నాలెడ్జ్ కలిగి. ఇప్పుడు లీడర్సు, న్యూస్ రీడర్స్, రిపోర్టర్స్కి ఎంత నాలెడ్జ్ ఉందో అంతకన్నా ఎక్కువ పబ్లిక్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు పని దొరికినప్పుడల్లా అందరినీ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళంతా. అయితే తేజస్విని మీడియా వాళ్ళు వలీబాయ్ మీద డబల్ రొట్టె తిను, నువ్వు దించుడు, దీనికి నీకు ఎక్స్పైరీ డేట్ ఉందా, దీని మీద ఏ రాసి ఉంది. యాక్చువల్గా బ్రెడ్స్ అనేటివి మామూలుగా కూల్ ప్లేస్లో ఇంకో తన పెడితే ఏమవుతాయంటే బూజు వస్తాయి. యాక్చువల్గా ఈస్ట్ అనేటువంటి బ్యాక్టీరియాతో తయారు చేసేటువంటి పులుసబెట్టినటువంటి పదార్థాలు అన్నీ గుడ్ ఫర్ హెల్త్. మనం దోశపిండి కానీ, ఇడ్లీ పిండి కానీ ఆ విధంగా ఎట్లనో ఈ డబల్ రొట్టెలు కూడా చాలా హెల్త్కి మంచికి సంబంధించినవే. మనం ఇంతితలా రొట్టెలు తిని చూస్తాం. ఇది ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటివి. నిజంగా అవి ఖరాబ్ అయిపోతే ఎట్టి అయిపోయి పొడి అయి రాలిపోతాయి. అవే అంతవరకు ఏం రావు, బూజు పట్టి అంతవరకు ఏం రావు. మొత్తం మీద అంటే వాళ్ళు కోవా అంటే టోటల్ పాలు పెట్టి చేశారని కాదు, వాళ్ళు చెప్తారు షుగరు అండ్ రవ్వ మరియు పాలు మిక్స్ చేసి తయారు చేస్తామని చెప్పారు. ఒక చెంచా వేస్తారు, ఇట్లా పెడతారు. ఇదో బ్రెడ్ ఒక 3 రూపాయలది, ఈ కోవా 3 రూపాయలు పోతే 6 రూపాయలు పోతే 4 రూపాయలు మిగులుతాయి. అట్లా సింపుల్గా జరుగుతున్నటువంటి బిజినెస్కు టార్గెట్ చేయడం వల్ల పబ్లిక్ రియాక్షన్ దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది. అంటే ఈ తేజస్విని మీడియా ఒకటే కాదు, అనేక అరాచక శక్తులను చెప్పు తీసుకొని కొట్టిరు ప్రజలు. చెప్పు తీసుకొని పండ్లు రాలగొట్టినంత పని చేసిరు. దెబ్బకు మళ్ళీ ఏమని జోలికి పోవద్దురా బాబు. అంటే పేదవాని మీద మన యజమాయిషి ఉండకూడదు. వాడు కష్టపడే బతికితోని మనం ఇబ్బంది చేయకూడదు. ధనవంతుల మీద, ఆదాని అమ్మాయిల మీద ఆయన కంపెనీ కాడికి పొమ్మను లోపలికి, పెద్ద కాలేజీల కాడికి పొమ్మను, మల్లారెడ్డి కాలేజీ లోపల పోయి లొల్లి పెట్టమను, పల్లరాజేశ్వర పెడతాను లొల్లి పెట్టమను, ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం బహుసారి పెడతాడు లొల్లి పెట్టమను. అలా నడవది. ఇక ఇటువంటి చిన్న పట్టుకుంటారు. కాకపోతే పబ్లిక్ రియాక్షన్ వాజ్ వండర్ఫుల్. అండ్ నిజంగా సొసైటీ కాదు, దేశం కాదు, ప్రపంచమే అబ్రపోయింది. ఇలాంటి సందర్భాన్ని బట్టి కూడా ఖచ్చితంగా పబ్లిక్ రియాక్షన్ అద్భుతంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.